షాలోమ్ ఎవ్రీవన్. నిన్న నా గురించి మాట్లాడిన అతనికి, ఆ సంఘానికి నేను వాక్య రూపంలో కొన్ని వాక్యాలు తీసి, వాళ్ళు ఏదైతే వాక్యాలు తీసి మాట్లాడారో నేను వాక్యం పెట్టుకునే దాని కాంటెక్స్ట్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి రిప్లై ఇవ్వడం జరిగింది, వీడియో పెట్టడం జరిగింది. నేను ఏమేమి మాట్లాడానో వీడియోస్లో అంతా సత్యంగానే మాట్లాడాను. చూసే ఉంటారు, పరిశుద్ధ గ్రంథం నా చేతిలోనే ఉంది. నిన్న మాట్లాడడం జరిగింది. అయితే అండ్ నీకు చెప్తున్నా, నా గురించి ఏదైతే మాట్లాడావో నువ్వు కీప్ ఇట్ లైవ్ అన్న నువ్వు సాక్ష్యాలప్పుడు ఎందుకు లైవ్ పెట్టలేదు? కీప్ ఇట్ లైవ్ అన్న నువ్వు ఆ గొగరం నుంచే పెట్టి నా గురించి ఆఫ్ కెమెరా ఏం మాట్లాడించావు సాక్షి రూపంలో? సాక్షులు ఎవరు చెప్తారమ్మా అనగానే వెంటనే దూకుంటూ వచ్చింది కదా ముందుకి, వచ్చేసి మైక్ తీసేసుకుంది, ఆపేశారు లైవ్. గొగరు నీకే చెప్తున్నా, నీకు దమ్ముంటే ఆన్ కెమెరా వచ్చి మాట్లాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు. నా గురించి మాట్లాడాల్సి వస్తే, నా ప్రస్తావన తీయాలి అనుకుంటే డైరెక్ట్గా నాతోనే మాట్లాడు. నా గురించి ఇంకా నీకేం తెలీదు ఈజీగా మాట్లాడడానికి. వాడేదో వాగాడని వాగినంతసేపు ఆ 10 నిమిషాల్లో 10 సార్లు నీళ్ళు తాగాడు. నా గురించి ఎంత తెలియకపోతే నీళ్ళు తాగుతాడు వెంటనే? ఏం తెలియకుండా నువ్వు అన్నీ దూకుంటూ వచ్చావు మీదకి, ముందుకి. నువ్వెన్ని నీళ్ళు తాగలవు మరి? దమ్ము ధైర్యం ఉంటే సత్యంగా నిలబడి దేవుని వాక్యం పట్టుకుని మాట్లాడగలిగితే, అన్నీ తెలుసుంటే నీకు సిచ్యువేషన్స్, సంఘటనలు ఏం జరిగిందో తెలుసుంటేనే మాట్లాడు. గోంగూరలాగా కాడ పీకేస్తాను. అండ్ ఈ సంఘానికి కొత్త వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో, వెళ్ళాలనుకుంటున్నారో, ఈ సంఘం నుంచి వెళ్ళిపోయిన వారిని అడగండి. లేదా వెళ్ళిపోయిన వారికి కూడా చెప్తున్నాను, నేను పెట్టిన వీడియోస్ మొత్తం పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. అండ్ ఎవడైతే వాడు నా గురించి మాట్లాడాడో 5 మినిట్స్ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆ వీడియో 5 మినిట్స్ 45 సెకండ్స్ దగ్గర నుంచి 22 మినిట్స్ 6 సెకండ్స్ వరకు అబ్జర్వ్ చేసి